నిన్న నామినేషన్స్ అయినాయి. అయితే నిఖిల్ నామినేషన్లో ఉన్నాడు. అవినాష్ పృథ్వీ మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ అయితే అయింది. అది పెద్ద గొడవ ఏమీ అవ్వలేదు. అయితే పృథ్వీ మాత్రం భలే మాట్లాడాడు అని నాకైతే అనిపించింది. నిజం చెప్పాలంటే ఆ రోజు నామినేషన్లో ఒకవేళ ఎవిక్షన్ షీల్డ్ అవ్వకపోతే పక్కాగా వెళ్ళిపోయేవాడు అవినాష్. అవినాష్ ఓన్లీ బిగ్ బాస్ కొంచెం ఉంచడం వల్లే ఉంటున్నాడు అన్నట్టు నాకు అనిపించింది. మరి ఓట్లు పడలేదు. ఈసారి కనుకుంటే అది మాత్రం తప్పు. అంటే ఇప్పుడు నామినేషన్లో ఉన్నాడు కదా, ఓటు చేసి సేవ్ అయితే మాత్రం మనం అనుకున్నది తప్పు. లేకపోతే పృథ్వీ చెప్పింది నిజమే అన్నట్టుండిద్ది. ఎందుకంటే ఎమ్మటనే ఇంకా ట్రిగర్ అయ్యాడు అవినాష్ కూడా తిరిగి పృథ్వీని, నువ్వు మరి 12 వారాలు ఉన్నావు, ఒక్కసారి కూడా మెగా చీఫ్ అవ్వలేదు, నేను 7 వారాలు ఉన్నాను, 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను అని చెప్పారు. అక్కడిద్దరు కొద్దిగా మాట్లాడుకున్నారు. కానీ గట్టి పాయింట్స్ పెట్టిందంటే మాత్రం పృథ్వీయే గట్టిగా పాయింట్స్ పెట్టాడు అనిపించింది. తర్వాత గౌతమ్ నిఖిల్ని నామినేషన్ చేశాడు. ఎప్పుడుదో ఫస్ట్ వారం ఉంది, మళ్ళీ మధ్యలో మణికంఠ కింద పడేసి ఉంటుంది. ఆ రెండు తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ చేశాడు. ఇది కూడా అంతేమీ అనిపించలేదు, వ్యాలిడ్ పాయింట్లు కాదు. తర్వాత ఇంకా అలా వాళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయింది. నేను నా ఇష్టం వచ్చినట్టే ఉంటానని చెప్పి నిఖిల్ చెప్పారు. నాకు ఎవరు క్లోజో వాళ్ళతోనే ఉంటాను, అందరితో నేను ఉండను అని చెప్పి నిఖిల్ క్లారిటీ ఇచ్చేశాడు. అలా నామినేషన్స్ అయితే ఉన్నాయి. నిఖిల్ నామినేషన్లో ఉన్నాడు. మీరు ఎవరో సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారో కూడా కామెంట్లో మెసేజ్ చేయండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.